హాయ్ అండి. ఇవాళ మనం మూడవ భాగం నేర్చుకుంటున్నాము. మూడవ భాగంలో కదలికలు. మూడవ భాగంలో రంగులు కదలికలు మనం నేర్చుకుంటున్నాం. రంగు అనేది ఇవ్వండి, కన్ను రంగు గురించి నేను చెప్తున్నా. లోపల కన్నుకి తెల్లగుడ్డు ఉంటుందండి. ఈ తెల్లగుడ్డు మీకు కనపడదండి. ఈ నల్లగుడ్డు ఉంటుందండి. ఈ నల్లగుడ్డు అంతా మీకు కనపడదు. కొంత మాత్రము కొన్న భాగము మీకు కనిపిస్తుంది. కానీ ఆ కిరణాలన్నీ కూడా ఆ నల్లగుడ్డు మీద పడతాయి. నల్లగుడ్డు అంతా కనిపిస్తుంది. అయితే నల్లగుడ్డు లోపల ఏముంటుంది అంటే ఒక తేనె రంగులో కూడా కనిపిస్తుందండి. ఒక తేనె రంగులో కనిపిస్తుంది. ఇక రంగులు మీకు మరి ఎన్ని రంగులు కనిపిస్తాయో నాకైతే తెలీదు. నాకైతే 4 అలా మామూలు కన్ను అందరిది ఒకలా ఉండదని చెప్పాను నేను. 4 రంగులు కనిపిస్తుంది. బయటికి కనపడి 2 రంగులు కనిపిస్తుంది. తెల్లగుడ్డు నల్లగుడ్డే కనిపిస్తుంది. కానీ ఆ లోపల భాగంలోనికి మనకి ఇంకా చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటే తేనె రంగులో కనిపిస్తుంది. అంతేకాదండి, అది సిల్క్ టైప్లో ఉంటుందండి. ఈ కన్ను అంతా కూడా మనం చూసినప్పుడు కాటన్గా ఉండదు, సిల్క్ లాగా ఉంటుందండి. సిల్క్ టైప్లో ఆ కలర్ ఎలా ఉంటుందంటే చూడండి, డబల్ షేడ్ టైప్లో ఉంటుంది. మీరు మీ పై భాగమే చూసుకోవడం కాకుండా అద్దం తీసుకుంటే మీకు చూపు కలిగిన వారు, ఇప్పుడు చిన్నవాళ్ళకి కూడా చూపు పోతుంది, చూపు కలిగిన వారికి అది అర్థమవుతుంది. ఇంకా అంతకి చాలండి రంగుల కోసము. ఇక ఈ కదలికలు అనేది సాధారణంగా చూడండి, ఈ యొక్క కన్ను ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా అప్పటికి కూడా నల్లగుడ్డు కదులుతూ ఉంటుంది. మీకు తెల్లగుడ్డు కదిలినట్టు కనపడదు, కానీ నల్లగుడ్డు అయితే మీకు గమనించే వారికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే కదలికల గురించి చెప్పాలండి. అంటే కూని మాత్రమేనండి, అన్నీ చెప్పకూడదు. 3వ నేత్రానికి మట్టుకు తెలుస్తాయి. 2 కన్నులు కలిగిన వారికి చెప్పకూడదండి కూని. అయితే ఈ యొక్క కదలికల గురించి ఒక చనిపోయాడు అని కన్ఫర్మ్ చేయడానికి, మానవుడు చనిపోవడానికి కన్ఫర్మ్ చేయడానికి మనం ఒక డాక్టర్ గారిని పిలిపిస్తారండి. ఆయన క్లినిక్ కావచ్చు, ఏ డాక్టర్ గారికైనా అప్పుడు సులువుగా తెలిసిపోతుంది. కాబట్టి డాక్టర్ గారి దగ్గరగా ఉన్న డాక్టర్ గారిని తీసుకుని వస్తారండి. ఆయన కన్ఫర్మ్ చేస్తారండి ఆ కన్నుని చూసి. ఎందుకంటే అది ఇంకా కదలదు. చనిపోయిన తర్వాత కన్ను కదలదు. నువ్వు ఎటు చూడాలని నువ్వు కదపాలి తప్ప అదైతే కదలదు. అయితే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో డాక్టర్లు కన్ఫర్మ్ ఆ విధంగా చూస్తున్నారండి. మరి నా చిన్నతనంలో పూర్వీకులకి అప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండేవారు కాదు. దాని కారణాన్ని బట్టి చనిపోయారు. కోమలో ఉండగానే ఇంట్లో చనిపోకూడదని చెప్పి బయటికి తీసుకువచ్చి వాళ్ళకి నాడు కూడా చూడటం తెలియదండి. వారు గుండెల దగ్గర ఆ యొక్క సువ్వుని పెట్టి చూసేవారండి. అప్పుడు ఏమైందంటే చనిపోయారని వారు ఆ విధముగా కన్ఫర్మ్ చేసుకునేవారండి. మరి పెద్దలు చాలా తెలివైన వారండి. ఇప్పుడు చదువు పాపానికి దారి తీస్తుంది. చదువులను తప్పని నేను అంటలేదు సిమ. చదువు చాలా మంచిది. అది జ్ఞానం లేనివాడు దేవుణ్ణి అడగవాలని బైబిల్లోనే ఉంది. పెద్దవారి యొక్క తెలివితేటలు చూడండి. ప్రాణాన్ని కనిపెట్టారు పెద్దవారు. అది సజీవముగా ఉందా, శరీరాన్ని దాటి వెళ్ళిపోయిందా? పెద్దవారిని కనిపెట్టండి. ఈ యొక్క శతాబ్దం దాటితే మనకి పెద్దవాళ్ళు కనపడరు. అలాంటి పెద్దవారు కనపడరు. ఇప్పుడు జనరేషన్ వారు కనిపిస్తారు. కానీ మనకి నాకొచ్చి 20వ శతాబ్దంలో పుట్టాను. అలాగే 21వ శతాబ్దంలో కూడా నేను ఉన్నాను. అంటే నేను 20వ శతాబ్దం కూడా చూశాను, 21వ శతాబ్దం కూడా చూస్తున్నాను.